కొత్త నిబంధన గ్రంథంలో మార్కు సువార్త 11వ అధ్యాయం మార్కు సువార్త 11వ అధ్యాయము 17వ వచనం మనం చదువుకుందాం. కొద్ది సమయంలో మనం ముగించుకుందాం. భోంచేసి ఆశీర్వాదాలతో ఇంటికి వెళ్దాం. గట్టిగా హల్లెలూయా చెప్పండి అందరూ. హల్లెలూయా. మార్కు సువార్త 11:17. మరియు ఆయన బోధించుచు, నా మందిరం సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేసి తీరని. చిన్న మాట ప్రార్థన చేసుకుని మనమందరం ప్రభు పాదాలు పట్టుకున్నాం. ప్రభు మనతో నాతో మాట్లాడాలని ప్రతి ఒక్కరు చెప్పుకుని ప్రభు సహాయాన్ని అడుగుదాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా యేసయ్య, పరిశుద్ధ పాదాలు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీరే ఈ సమయంలో మాట్లాడండి. మా మీద మేఘం వల్లే ఆవరించండి ఆయన. చల్లటి వాతావరణంగా ఇచ్చి అపవాది క్రియలేశనంలో బంధించి వేస్తున్నా. నీ మందిరం ఎలా ఉండాలనో దేవా, నీ వాక్యములు మీరు చెప్పినందుకు స్తోత్రం. నీ సంఘం ఎలా ఉండాలనో మీరు చెప్పినందుకు స్తోత్రం. వాటి విని గ్రహించినట్లు కృప దయచే, జ్ఞానం దయచే నాయన. నీ దాసుల మీద నాయన, మా మీద, నా మీద కొత్త తైలం పోయండి. సాతానుకు అవమానం, సిగ్గు, నీకు మహిమ కలుగును గాక. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. పురుషులం మేము హల్లెలూయా చెప్తాం. చూడండి, హల్లెలూయా. బాగా హుషారు ఉన్నారు. మార్కు సువార్త 11వ అధ్యాయంలో ఇంకొక విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. నా మందిరం సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరము అనబడు. నా మందిరం అనగా ఇప్పుడే మనం చదివాము, జీవము గల దేవుని. ఇప్పుడు చెప్పండి, ఆ నా మందిరం అనే చోట జీవము గల దేవుని సంఘం అని. జీవము గల దేవుని సంఘం సమస్తమైన అన్యజనులకు, వాళ్ళు ఏ దేశమైనా, ఏ మతమైనా, ఏమంటే ఏ రంగు అయినా, ఏ జాతి అయినా, ఏ వంశమైనా, మన దేశానికి వస్తే ఏ కులమైనా, సమస్తమైన జనులకు దేవుని సంఘం, జీవము గల దేవుని సంఘం ఏంటి? ఏం కావాలి? ప్రార్థనా మందిరం అనబడాలి. హల్లెలూయా. ఇక్కడ కొన్ని పాయింట్లు మనం త్వరగా చూసుకుంటాం. ఏ భేదం లేదన్నాడు. అల్టిమేట్ గా దేవుని గురి ఏంటంటే భూమి మీద దేవుని సంఘం ప్రార్థనా మందిరంగా ఉండాలి. అక్కడికి వెళ్ళి ఎవరైనా ప్రార్థన చేసుకోవచ్చు. అంటే అల్టిమేట్ అంటే అర్థం ఏంటంటే హైయెస్ట్ పొజిషన్ సంఘాన్ని ఏంటంటే ప్రార్థన చేసే సంఘం కావాలి. హల్లెలూయా. సువార్త చెప్తాం, లేదా కాటేజ్ మీద ఇళ్ళకు పోయి వాక్యం చెప్తాం, గృహ కూడికలు చెప్తాం, బయట బహిరంగ కూడికలు చెప్తాం, సేవకుల సదస్సులు దేవుని వాక్యం చెప్తాం, సువార్త చెప్తాం, వాక్యం చెప్తాం. కానీ ఇవి కంటే అసలు నా మందిరం సత్యవాక్యం చెప్పబడే మందిరం అనబడను అన్నాడా? అంతకంటే అల్టిమేట్ గా ఏం తయారు కావాలా? ప్రార్థించు సంఘంగా కావాలి. అది అల్టిమేట్. హల్లెలూయా. దేవుని సంఘంలో, దేవుని సంఘం ప్రార్థనా మందిరం అనబడాలంటే దేవుని సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి కూడా ఏమనబడాలి? అతనండి ప్రార్థనా పరుడు అనాలి అల్టిమేట్ గా. హల్లెలూయా. బిగినింగ్ టు ఎండింగ్ ప్రేయర్, ఇక వేరేది లేదు. రక్షణలో అన్నాడు కదా, ఆ దినమున ప్రార్థించు వారందరూ రక్షింపబడరు. ప్రార్థించు వారే రక్షణ పొందుతారు. ఎక్కడ? ఏమండి? యోవేలు గ్రంథం. కొద్దిగా తిప్పుదాం త్వరపడి. ఇలా త్వరగా మీకు విడుదల ఇదిన. ఏమండి? యోవేలు గ్రంథం 8వ
2వ అధ్యాయము చివరి వచనంలో లాస్ట్, యెహోవా నామమును బట్టి, ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయవారు అందరూ కూడా, అంటే ప్రార్థన చేసేవారు ఒక్కడు కూడా తప్పిపోడు. వాక్యం చెప్తే తప్పిపోవచ్చు. నువ్వు చాలా మందికి వాక్యం చెప్పడం ఇష్టం, వాక్యం చెప్పడం అంత మంచిది కాదు. దేవుడు పిలవకుండా బోధకులమైన మనం కఠినమైన తీర్పు, బోధకులకి ఏమంటే కఠినమైన తీర్పు, కాబట్టి కొంత జాగ్రత్తగానే ఉండాలి. బోధించటం ఇష్టం కానీ ప్రార్థించటం ఇష్టంలే. కొంతమంది బైబిల్ చాలా బాగా చదువుతారు, ప్రార్థన మాత్రం మోకాలు ఉన్నది ఎక్కువ చేయలేదు. ప్రార్థన అంటేనే ఇష్టం. ఎప్పుడెప్పుడు ఏ రోజు కూడా బాడీ ఒప్పుకోదు, శరీరం ఒప్పుకోదు మోకరించటానికి. ప్రార్థనలో ఆనందించే వారే అసలైన భక్తి పరులు. హల్లెలూయా. ప్రార్థన చాలా కష్టం కానీ ప్రార్థనలో ఆనందించటం, అడగాలి దేవుని, ప్రభా ప్రార్థన ఆత్మ నా మీది పంపు. దానికి లిమిట్లెస్ అన్నమాట. రంజిత్ అన్న అంటాడు ఒకసారి, ప్రార్థన అనే అంశం ఈ విశ్వం అంత పెద్దది అన్నాడు. దేవుని స్తోత్రం కలుగుతున్నాడు. ఆకాశము, భూమి, సముద్రపు లోతులు సరిపోవడానికి రక్షణ అంత గొప్పది. ఆ రక్షణనే ఇచ్చేది ప్రార్థన. ప్రార్థన ఏమన్నాడు ఇక్కడ, యెహోవా నామమును బట్టి ఎవరు ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థించే వాళ్ళందరికీ ఏం దొరుకుతుంది? రక్షణ దొరుకుతుంది. రక్షణ దినమున పొందే రక్షణ మాత్రమే కాదు, ప్రతిరోజు మనకు రక్షణ కావాలి. యాక్సిడెంట్ల నుంచి కావాలి, రోగాల్లో నుంచి కావాలి, దయ్యముల పీడ నుంచి కావాలి. ఆర్థిక ఇబ్బందులు వచ్చి కొంతమంది చనిపోతారండి, అప్పుల బాధలతో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటది కదా ఒక ఆయన ఎలీషా దగ్గరికి వచ్చి, ఇదిగో నా భర్త నీ శిష్యుడు అప్పు చేసి చచ్చిపోయాడు, తీర్చలేని పరిస్థితుల్లో చచ్చిపోయాడు కాబట్టి తీర్చలేదు అనుకున్నాను. ఒకవేళ ఉండింటే నీతిమంతులు అప్పు చేసి తీర్చక ఎందురు అన్నాడు. నీతిమంతులు అప్పు చేసి తీర్చక ఉండవు, ఖచ్చితంగా తీరుస్తారు. అప్పులు రాసుకుంటారు, పలానాళ్ళు అంచితనం చేస్తాడు. ఒకసారి పలానాళ్ళకు నేను 50,000 ఇవ్వాలి అన్నాడు ముందు రోజు. మరుసటి రోజు ఆయన పుట్టినరోజు, మన చర్చిలో వాడు శ్యామ్ 50,000 పంపించాడు రంజిత అన్న పుట్టినరోజుకి నా 50,000 ఇన్నా సార్ అంటే నేను 50,000 పంపించాను. అంటే రాసు ఆ 50,000 ఎవరికి అప్పు చేసిన వాళ్ళకి ఏం చేస్తాడు అంటే ఇచ్చేస్తాడు. చేయటం, తీర్చడం, ఫ్లోటింగ్, డబ్బులు చేతిలో ఉండకూడదు, వస్తున్నా పోతున్నా. ఉంటే గెలవట్లేదు, నిలువలు ఉంటేనే గలిబీలంతా. ఎక్కువ నిలువ ఉండరాదు, కొద్దిగా బ్యాలెన్స్ ఉండాలి. ఎందుకంటే ముందు చూపుతో పొరపాటుగా ఏదైనా జరిగితే మనకు పూర్తిగా దానికోసమే ముందుకు 4 రాళ్ళు వెనకాల 4 రాళ్ళు అనుకుంటారు. ఇదే కాదు. ఏవేలు గ్రంథంలో ఏమన్నాడు, ఆయనకు ప్రార్థన చేయి వారందరూ, నువ్వు ప్రార్థన చేస్తూ ఉండే వాళ్ళు ఎవడైనా సరే వాడు రక్షింపబడుతూనే ఉంటాడు. అనుదినము ఏం శోధనలు వస్తాయో, ఏమి ఆపదలు వస్తాయో, ఏం శ్రమలు వస్తాయో, ఏ ఉపద్రవం మీదకి వస్తాయో తెలీదు. ఒక 2 వారాల కిందట ఆదివారం మనం లేచి వాక్యం చెప్పుకున్నాము. అట్లా మీరంతా పోయినాక టీవీ పెట్టినారు, వార్తలు వస్తున్నాయి. నాకు ఎక్కువ BBC తెలుగు ఇష్టం, బ్రిటిష్ బ్రాడ్కాస్ట్ తెలుగు, మొత్తం ప్రపంచ వార్తలే వస్తున్నాయి. ఇరాన్ దేశం, ఇజ్రాయెల్ దేశం మీద చీకట్లో 300 డ్రోన్స్ అంటే రాకెట్లు బాంబుల వర్షం కురిపించిందని అది వాళ్ళు తెల్లవారు కాకుండా చీకట్లోనే పడింది. ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదు అంటున్నాము, కానీ మనం లోపల సైతం హాయిగా ఏం చేసినా ఏం కాదు, ఎంత పాపం చేసినా ఏం కాదు అంటున్నాడు. జాగ్రత్త. అందుకే అంటాడు దేవుడు ప్రార్థనలో, మా అనుదిన ఏమండి అపరాధములను క్షమించు. అంటే అనుదినము క్షమించబడుతున్నారు. రక్షణలో మొదట క్షమించబడ్డాం,
మళ్ళీ అనుదినం కడుక్కుంటున్నారు, క్షమించబడుతున్నారు. కాబట్టి అక్కడేమన్నాడు 11వ అధ్యాయంలో మార్కు సువార్తలో, నా మందిరం సమస్తమైన అన్య జనులకు, అది అల్టిమేట్ అండి. ఇది యాక్చువల్గా యెషయా గ్రంథంలో ఉన్నటువంటి లేఖనం భాగం, ప్రవచనం. అది ముందు నువ్వు జీవం పొందాలి. మందిరం, దేవుని మందిరం అనేది ఎప్పుడు వస్తుంది? జీవం పొందితే కదా. జీవం గల దేవుని మందిరం కదండి అది. మందిరం ఏం పొందాలి? నీలో జీవం ఉండాలి. ఫస్ట్ అది అల్టిమేట్ గా ప్రార్థన కాడికి పోవద్దు. అప్పుడే ఫస్ట్ ప్రార్థన చేసాం, ప్రభువా నన్ను రక్షించి, నా పాపాలు కడుగు క్షమించిన, లేకపోతే నేను నిత్య జీవానికి రాలేను, నిత్యాగ్నిగుండంలో యుగాల కాలాలు ఎందుకు వచ్చింది, ఈ అవకాశం నేను వాడుకుంటూ నాకు రక్షణ దయచేయి, నన్ను మారుమనసు దయచేయి అని నువ్వు అడిగితే రక్షణ పొందుతావు, క్షమాపణ పొందుతావు, జీవం పొందుతావు. దేవుని స్తోత్రం. దానికి రక్తంతో కడగబడాలి. అయిపోయినా పులిసినేది యావత్తు నీలోంచి తీసేసుకోవాలి. రేపు పులియని రొట్టెల పండుగ అంటే అర్థం ఏంటి? పులి అని రొట్టెల పండుగ అంటే పులిసిన రొట్టెలతో చేయకూడని పండుగ. నీ లోపల ఉన్న పులిసినేదంతా మనం రాసుకోవాలి. వెంటనే పోవు. చాలా మందికి తెలియదండి. ఒక చిన్న పాపం చూసి అమ్మ అయిపోయింది అంతా పడుకోలేదు అనుకుంటుంటారు. ఏం పడవు. యేసు రక్తంతో కడగబడిన యేసయ్యకు హృదయం తెరిచిన దినం ఆయన లోపలికి వస్తాడు. ఇక కడిగే ప్రాసెస్ స్టార్ట్ అయిందంటే ఎండు కాలే, ఇంకా కడుగుతున్నాడు. డోరుని ఇరివినని ఆయమ్మ ఇంగ్లాండ్ దేశంలో ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఆమె ఒక గ్రామానికి వెళ్ళాలని, దేవునితో గడపాలని ఒక పాస్టర్ చర్చికి వెళ్ళిపోయి, ఆ పాస్టర్ అమ్మ పిల్లలు ఇద్దరు వాళ్ళతో కలిసి కొన్ని నెలలు ఉండేది. భయంకరమైన విచారంలో బ్రతికి, డ్రగ్స్ తాగి మనిషి పాడైపోయి చెడి 30 ఏళ్ళకి ముసలు ఆయన డ్రగ్స్ అడిక్ట్ అయిపోయి ఇంజక్షన్ వేసుకోకుండా ఉండరు. రాత్రి నిద్ర రావాలంటే మళ్ళీ ఒక పక్క మంత్రగత సైతాన్ స్వరం వింటుంది. సైతాన్ ఇట్లా చూసింది. సైతాన్ని చర్చెస్ ఉండే దానికి ఆమె లీడర్. అటువంటి స్త్రీ రక్షింపు. అందుకే కారు చీకటిలో ఏసే కాంతి రేఖ నా దగ్గర పుస్తకం. రక్షణ పొందింది, రక్షింపబడతాను అని పోలే. ఆయన చూసి హాస్పిటల్ చేర్పించిన డ్రగ్స్ బాగా అలవాటు అయిపోయింది. మాకు ఇంజక్షన్లు అయ్యేద్దామని హాస్పిటల్లో పెడితే హాస్పిటల్లో ముఖం చూసి వాళ్ళంతా నర్సులు, డాక్టర్లు, ఈమె ఇంతకుముందు వచ్చింది కదా హాస్పిటల్కు, ఇప్పుడేంటి ఇంత బ్రైట్గా తెల్ల చక్కగా తేజవంతంగా ఉంది ముఖం అంటే ఆయన చెప్పింది, మీకు అర్థం కాని కార్యం ఒకటి జరిగింది. యేసు ప్రభు కోసం నా హృదయం తెరిచింది. అదే ఆయన చేసిన సత్క్రియ. చాలా మంది చేయండి ఏంటంటే వద్దు వద్దు నువ్వు వద్దు, నువ్వు రావద్దు, ఇప్పుడే వద్దు, ఇప్పుడే నమ్ముకుంటే ఎట్లా? బాప్తిజం ఇప్పుడు వద్దు సార్ అంటే ఎప్పుడు రా బాప్తిజం? నువ్వు పాడైనాకనా? దేవుడు నిన్ను ముడితే దేవుని బిడ్డలు ఏమంటారు తెలిసిన? ఇదిగో నీళ్లు, నపుంసకుడు అన్నాడు, ఇదిగో నీళ్లు నాకు బాప్తిజం వేయడానికి ఆటంకమే. అట్లా అడగాలండి బాప్తిజం. శివ భార్య ఉంది పాప, ఆ పాప పేరు వేరేది. నేనేమని పెట్టంటే పెళ్లికే శివ భార్య వస్తుంది, వనిత అని పేరు మార్చి పెళ్లిలో వనిత అని పిలిచి చెప్పి పెళ్లి చేసింది. ప్రభున్నాను ఇప్పుడు ఇంటికి వచ్చి 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 వాక్యం ఏంటి, నాకు బాప్తిజం కావాలి సార్, నా జీవితం మార్చుకోవాలి. నర్సు బాబా బీఎస్సీ నర్సింగ్ చూద్దానికి కనపడలేదు. ఎప్పుడు ఇస్తారు సారా, ఎప్పుడు ఇస్తారంటే నేనే కొద్దిగా ఉన్నాను. ఎవరైనా సంఘంలో ఇంకా 2-3 బాప్తిజం సిద్ధపడితే అప్పుడు ఇద్దాం లేదు. దేవుని స్తోత్రం కలుగుతుందా? బాప్తిజాల కార్యక్రమం నెలలో ఒక్కరోజుసారైనా ఒక వారం ఉండాలండి. అటువంటి జీవం ఉంటే ఆ సంఘంలో ఎప్పుడు పుడతానే ఉండాలి. పరిశుద్ధుల అంటే పులియని రొట్టెలు పండుగ చేసుకోవాలి. జీవం పొందినాక సంఘం ఏం చేయాలి? పులిసినేదంతా బయటికి తీయాలి. దీంట్లో చాలా ఫిల్టరేషన్ వస్తుంది. అసలు నాలోనే దేవుడికి నచ్చనట్టు ఉంటాయి కొంచెం. విశ్వాసులే కాదు,
పాస్టర్ లక్షణాలే దేవుడికి నచ్చకపోవచ్చు కొంచెం. పరిశుద్ధులు మరి ఆయన దృష్టి ముందు సేవకులు నాయకులు బాగుండాలి. సరిచేయటం ప్రారంభిస్తాడు. ఎన్నటికి ఎన్ని యుగాలైన దేవుని మందిరానికి పరిశుద్ధత అనుకూలం. అపవిత్రత చేసిన వాళ్ళు, అపవిత్ర కార్యాలు చేసేవాళ్ళు ఇక్కడ సెట్ గారు ప్రతికూలమైపోతారు. దేవుని కోపం వచ్చి నేను ఏం చేస్తాడో తెలియదు. దేవుడు దహించు. మర్చిపోయినావు ఆ మాట. ప్రేమ కలిగిన వాడే కాదు, ప్రేమ చూపిస్తాడు, కృప చూపిస్తానే మనం మనం బతుకుతున్నామండి. లేకపోతే ఎప్పుడు చచ్చిపో. ఆయన ఆ విషయం డోరిని ఇరవై విషయం చెప్తున్నాను కదా. ఆయన ఒక గ్రామానికి పోయి అక్కడ 3 నెలలు దేవుడితో గడిపి ఇంకా ప్రభువుకు హార్ట్ ఇచ్చేసింది. కానీ సిగరెట్లు మానుకో. చూడండి అది విషయం నేను చెప్పేది అదే. సిగరెట్లు మానలే. ఆయన సిగరెట్ తాగి పాస్టర్ చూస్తున్నాడు, ఆయన గమనిస్తున్నాడు. ఎప్పుడైనా ఏమనలేదు. పాస్టర్ తెలుసు నేను తాగేది, అయినా ఏమన్నట్టేంటి అని ప్రేమ లేని జీవితాలను చూసి చూసి వెక్స్ అయిపోయినా పాపం. అప్పుడు పాస్టర్ దగ్గరికి వచ్చి ఒకసారి నిన్ను నాన్న లేదా డాడీ అని పిలుస్తాను, మీరేమనుకోకపోయింది. పిలిచిన అయినా తప్పేం బిడ్డతో సమానం. ఆమెనేమో పాస్టర్ అమ్మనేమో అమ్మ, ఈయనేమో నాయన. స్లోగా ఆ సిగరెట్ గీరెట్ మానేసి ప్రార్థన చేయటం పెంచింది. బైబిల్ చదువుతూ ఉంది. ఒకసారికి వచ్చేతలకి సాక్షాత్ యేసు చర్చిలోకి వచ్చేసి చెప్తే కదా మీకు ఇది. నువ్వు ఆధునిక మద్దలేనా మరి ఈమెకు దిక్కుదలే. ఆ మద్దలేని మరి ఎవరు తెలియదు. బైబిల్ చదివింటే కదా. పాస్టర్ అయ్యారు పోయి అడిగి, పాస్టర్ గారు నాన్నగారు ఇది ఎక్కడ ఉంది మద్దలేని మరి అంటున్నాడు దేవుడు. ఎవరు ఆయన అంటే ఆమె వ్యభిచారం చేసి జీవితం ఆయనది. ప్రభు ఆయనను దర్శించాడు, ఆయనను క్షమించాడు. నిన్ను కూడా మద్దలేని మరి అంటున్నాడు. దయ్యాలు 7 దయ్యాలు ఉన్నాయి ఆయనకు. నీకు 47 దయ్యాలు. ఈమెకి ఎన్ని ఉన్నాయి? 47 దయ్యాలు అన్నీ తీసేసాడు. అవునా, బైబిల్లో ఇంత మంచి మాటలు ఉన్నాయని నాకు తెలియదు. చిన్నప్పటి నుంచి సండే స్కూల్ వచ్చినప్పటి నుంచి చదువుతున్న బైబిల్ నాకు ఎప్పుడు ఇట్లా అర్థం కాలేదు. ఇప్పుడు యేసు ప్రభు నేను వదలను. ఈ ప్రపంచం అంతా నన్ను ద్వేషించిన యేసయ్య ప్రేమ నాకు బాగా అర్థమైంది అని ఆయన అంటది. నేను సరైన దాన్ని కాదని అందరితో చెప్తే వాళ్ళు నాకు మాటలు మానేశారు. మానేశారు. నేనైతే సరైన దాన్ని కాదు, యేసు ప్రభు నమ్ముకున్నాను. కానీ నేను ఇంకా మంత్ర సంబంధమైనది చేసినానని ఇలా చెప్తే క్రైస్తవులు నన్ను చర్చిలో కూడా రానిరేమో అనుకునేది. కానీ కొన్నిసార్లు నిజమైన పాపపు కోపంలో ఉండేవాళ్ళు విడిపించబడటమే నిజమైన రక్షణ. మనం అనుకుంటున్నాం మంచోళం అనే వాళ్ళని ఎవరు పెద్ద పట్టించుకోడు దేవుడు. నేను సరైన వాళ్ళు కాదన్నట్లని దేవుడు ఎక్కువగా. ఆ తర్వాత కాలంలో ఆయన మంత్ర సంబంధమైన వస్త్రాలు, సిగరెట్ ప్యాకెట్ అన్నీ ఒక సాటేసి పెట్రోల్ పోసి అగ్గిపెట్టి ఈ రోజుతో డోరు నిర్మించి చచ్చిపోయింది. ఇక మిగతా ఆయన యేసు బిడ్డ. ప్రపంచం అంతా తిరిగి స్వార్థ సేవ చేసి యేసు ప్రభుని చూసింది. ఆ పాస్టర్ అన్నాడు, అమ్మ నేనే యేసు ప్రభుని ఎప్పుడు చూడలే, కానీ యేసు ప్రభుని పక్కన నిలబడటం నేను చూశాను. నీది లైఫ్ అంటే నీది భక్తి అంటే అన్నాడు. దేవుని స్తోత్రం కాదు. కాబట్టి ఏంటి, ఏ లైన్లో పోతున్నాం మనం? రోజంతా ప్రార్థన, వాక్యం, రక్షణ పొంది రోజంతా దేవుడు ప్రాస్పరిటీ ఇచ్చడంతో ఎదుగుతుంటే అయిపోయి దేవుడిగా ఏమన్నాడు? నా మందిరం ఏం కావాలి? చివరికి నువ్వేం కావాలి? నన్ను బాప్తిసం పొందిన తర్వాత ప్రార్థనా పరురాలు కావాలి, ప్రార్థనా పరులు కావాలి. అది అల్టిమేట్. ముందు జ్ఞానం, జీవం పొందాలి, పరిశుద్ధత పొందాలి, పునరుద్ధాన శక్తి పొందాలి, అభిషేకం పొందాలి, ఆత్మ తాకిడి పొంది అన్ని అయిపోయి స్టెప్స్ లాస్ట్ కల్లా ప్రతి స్టెప్ కూడా ప్రార్థనతోనే ఎక్కుతుండాలి. చివరిలో ప్రార్థనా పరుడుగా నువ్వు స్థిరపడిపోవాలి. ఇది దేవుని అడగ. ఇది అంత ఈజీగా రాదు. ప్రార్థనా పరుల పుస్తకాలు చదవాలి. లియోనార్డో రావెన్ హిల్ అనే భక్తుడు ఉన్నాడు.
ఆయన జీవకర్త. ఏడబ్ల్యూ టోజర్ అని ఉన్నాడు, మంచి ప్రార్థనా పరుడు. ఇంకొక ఆయన ఉన్నాడు, చాలా మంది ఉన్నారు. అసలు ప్రార్థనా పరుడైన హైడ్, ఒక ఆయన పేరు జాన్ హైడ్. అయితే ప్రపంచం అంతా కలిసి ఆయనకి ఏం పేరు పెట్టింది తెలిసిన? జాన్ తీసేసినారు. ఆయన ప్రేయింగ్ హైడ్, ప్రార్థనాపరుడైన హైడ్, ప్రార్థనాపరుడైపోయాడు. ఇక ఎప్పుడు చూసిన లోపల ఒక ప్రార్థన ధూపం దేవుని పోతూనే ఉంటుంది. ఎప్పుడు కావాలో మనం ప్రభా, ఎప్పుడు కావాలి అలాగా? నా ఇల్లు, నా వాకిలి, 3 పూట్ల అన్నం, క్యారియర్లు కడుక్కోవడం, లేయటం, తినడం, పండుకోవడం, మళ్ళీ లేయటం, రోజులు అయిపోవడం, మళ్ళీ ఆదివారం వచ్చినప్పుడే. ఇతరుల కోసం కాదు, ఆదివారం దేవుడు మనకు ఇచ్చిన ప్రార్థనా పరులు కావాలి. ఒకసారి ఏమన్నా తెలిసిన, సంఘంలో 5 మందిని ప్రార్థనా పరులు తయారు చేయండి. ఎవరో ఆయన దృష్టిలో ఉన్నారో తెలియదు. మనం అనుకుంటుంటాము నేను కాదులే అని. నువ్వేనేమో ఎవరు తెలుసు? నువ్వు ప్రార్థన చేసే కొద్దీ నీకు రక్షణ ఔన్నత్యం తెలుస్తుంది. హల్లెలూయా. ఏమండి వీళ్ళరా ఇక్కడ అంటాడు మార్కు 11లో, నా మందిరం ప్రార్థనా మందిరం అనబడునంటే, ప్రార్థనా మందిరం కాకముందు జీవం పొందాలన్నా కదా. జీవం పొందారు, పరిశుద్ధత పొందాలి అనుకో. ఒకవేళ పరిశుద్ధత మన స్టార్ట్ అయినాయి. ఏంటివి? అన్ని మెల్లగా అలవాటు అవుతున్నాయి. అవి పాత రక్షణ పొందకముందు ఎట్లుందో ఇల్లు, మళ్ళీ ఎన్ని లోపలికి వచ్చినాయి ఇంట్లోకి దయ్యాలన్నీ. 7 దయ్యాలు వస్తుంది. ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి ఆయన, నెంబర్ 11 దేవాలయంలో ఏమంటే ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయములో క్రయ విక్రయములు చేయి వారిని వెళ్ళగొట్టున్నారు. ఫస్ట్ దేవుడు చేసిన కార్యం ఏంటంటే క్రయ విక్రయములు. అంటే అర్థం ఏంటి? ఈ క్రయము విక్రయం ఎక్కడ ఉంటాయి? బిజినెస్ లో ఉంటాయి. బాగా జాగ్రత్తగా, దేవుని మందిరంలో ఎప్పుడు బిజినెస్ చేయరాదు. నేను ఎప్పుడో చెప్పాను, మర్చిపోలే. ట్రాన్సాక్షన్స్ చేయొద్దు. వాళ్ళ వల్ల మనకు మేలు అవుతుందేమో, వాళ్ళకి స్పెషల్ గురి పెడదాం అనుకోవద్దు. ఇట్లా వ్యాపకాలు మానే. క్రయం అంటే ఏదైనా విక్రయం చేయాలంటే క్రయం చెల్లించాలి. ఏదైనా కొనుక్కోవాలంటే డబ్బులు ఇవ్వాలి. అంటే ఇవ్వటం, కొనుక్కోవటం. ఏమండి? అమ్మటం, కొనుక్కోవటం ఎక్కడుంటాయి? బయట ఉంటాయి వ్యాపారంలో. దేవుని ఇంట్లో కూడా, నా ఇంట్లోని ఏమని చేసినాడు ఆయన? వ్యాపారపు ఇల్లుగా చేసినాడు. అక్కడ ఉంది. ఏమంటే ఇది మార్కు సువార్త 11 కాదు, యోహాను, లూకా, అక్కడంతా లాస్ట్లో ఇవే ఉన్నాయి. అయినా వద్దులేదు, మీరు వినండి చాలు. పిల్లరా, ఫస్ట్ ఏమన్నాడు? క్రయ విక్రయంలో బిజినెస్ అంటే డబ్బుల విషయాలు సంఘాలు ఎక్కువగా ట్రాన్సాక్షన్స్ పెట్టద్దు. ఏదైనా ఉంటే బయట చేసుకో. ఇంట్లో అవసరతలు ఉంటాయి, అప్పు కావాలి, డబ్బులు అయిపోయినాయి, ఎవరినైనా అడిగి అప్పు ఇప్పించుకో, తీర్చు. సంఘంలో ఉండే వ్యక్తులను ఎక్కువ టచ్ చేయ. ఏమవుతుందంటే నువ్వు ఇచ్చిన అయిపోయినా లేట్ అయినా మీ ఇద్దరి మధ్య ఏమవుతుంది? వేస్తుంది. తర్వాత పక్కన కూర్చొని బాగా మాట్లాడుకుంటే మీరు శత్రువులు అయి కూర్చుంటారు. తర్వాత బలలో చేయలేరు. లోపలికి వ్యాపారం. అందుకే దేవుని ఇల్లును వ్యాపారపు టిల్లుగా, దేవుని ఇల్లు ప్రార్థన స్థలంగా ఉండాలి, కానీ బిజినెస్లు చేయదు. ఎప్పుడు కూడా లోన్లు సంబంధం వాళ్ళని అడుగుదాం. నాకు తెలియదు, ఇంత చెప్తున్నా కూడా లోపల లోపల మన సంఘంలో జరిగింది. నేను నాకు తెలియదు. తర్వాత ఇచ్చినోడు చెప్తే అప్పుడు ఎందుకు ఇచ్చినాడు తెలియలేదు. నేను చెప్పలే నీకు ఈ పనులు చేయలేదు. లోకంలో ఎవరైనా అప్పటికి ఇస్తారండి. ఆ సంఘంలో ఎందుకు చేయాలో తీయకపోతే వాళ్ళు మీ ఇద్దరు మనుషులు ముఖాలు చూసుకొని వనాలు చెప్పుకోగలుగుతారా? మీరు మరి జాగ్రత్తగా ఉండేటట్టుంటే ఓకే. కానీ అది కూడా బైబిల్లో ఏం చెప్తున్నాడు ఆయన? నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా, ఇల్లు తండ్రి అంటున్నాడు అక్కడ. ప్రార్థన ఉంది, ఇక్కడ దేవాలయం ఉంది కదా. రెండోది నెంబర్ 2, రూకల మార్చు వారి బల్లలను, గువ్వలము వారి పీటలను.
ఏమన్నా నేను మందిరంలోకి వచ్చేంతలోకి ఇప్పుడు బలికి అర్పించాలి కాబట్టి మేకపోతుడిగా లేదా గువ్వ కావాలి, దాన్ని కొనుక్కోవాలంటే డబ్బులు ఇవ్వాలి, అది తీసుకోవాలి. రూకలు మార్చుకోవాలి, డబ్బులు లేవు ఏమండి, రూకలు మార్చుకున్నారు, మార్పిడి అనమాట. రూకలు మార్పిడి ఉంటుంది కదా, కొన్నిసార్లు వస్తువు మార్పిడి కూడా ఉంటుంది. డబ్బులు లేనప్పుడు ఏదో ఒక వస్తువు పెట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. రూకలు మార్చువారు అంటే మనీ ట్రాన్స్ఫర్ అన్నమాట ఇంగ్లీష్లో. అమెరికన్ డాలర్స్ వచ్చినాయి అనుకోండి, ఆ డాలర్స్ మన దగ్గర పనిచేయవు. ఏం చేయాలి, వాటిని కన్వర్ట్ చేసి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనీ ట్రాన్స్ఫర్ అయిపోయి రూపాయలలోకి మార్చుకొని డాలర్స్ ఇక్కడ వాడుకోవాలి. ఇట్లాంటి పనులు మార్చుకోవటాలు, ఇచ్చుకోవడం, లోపల వ్యాపారాలు, ఇటువంటి ట్రాన్సాక్షన్స్ ఏం చేశాడు ఆయన? పీటలను ఇక మీరు చెప్పండి, సంత ఉన్నట్టుంది చర్చి, మందిరం అంతా ఎట్లుంది, అలా అడ్డుకోలుకుంది. ఎటు పడితే అక్కడ కూర్చోవడం, ఎటు పడితే అటు అమ్మ అరుచుకుంటా. ఇప్పుడు సంఘాలలో కొన్నిసార్లు ఏలం వేస్తాం. ప్రథమ ఫలముల పండుగని బజ్జి 100 రూపాయలు అంటారు. ఇది తెలుసా, అమ్మినేదంతా మళ్ళీ చర్చికే ఇస్తారు, వాళ్ళే ఇంటికి తీసుకోరు పాపం. కానీ ప్రథమ ఫలముల పండుగ అని చెప్పేసి ఈ అన్నీ వేసి డబ్బులు అంతా ఎంత అడ్డుగోలుగా అసహ్యంగా దేవుని మందిరం గలిపిలిగా తయారు చేస్తాం. మన ప్రార్థన చేయమంటే రాదు, ప్రథమ ఫలముల పండుగ కంటే వస్తాం. కానీ ఏమంటున్నాడు దేవుడు? ప్రార్థన చేసి మందిరంగా. మూడవది ఆ 17 లాస్ట్, అయితే మీరు దానిని దొంగల గుహగా ఆడ దేవాలయం నుంచి ఎల్లగొట్టడం, బల్లలు అనవసరమైన బల్లలు అవి ఇవన్నీ కూలగొట్టడం, తీసేసాడు. కొన్ని పడద్రోయటం, వెళ్ళగొట్టడం, పడద్రోసి అనేది ఒకటి ఉందా ఇర్మియాలో దగ్గర కూడా. కొన్నిసార్లు మంచి మందిరంగా ఆయన చేయాలి, ప్రార్థన మందిరంగా చేయాలంటే ముందు లోపల జరిగిన తంతు అంతా తీసేయాలి. వ్యాపారం తీసేయాలి, రూపాయల మార్కెట్ తీసేయాలి. దొంగలు కూడా దేవుని మందిరం పైకి అలా దేవుని మందిరం అని ఉంది, కానీ లోపల అంతా దొంగలు. ఎందుకంటే మన నేననే మాట కాదు, బైబిల్లో ఉన్నట్టు. అయితే మీరు దాన్ని ఏం చేశారు? దొంగలు ఎక్కడెక్కడ దొంగతనం చేసుకుని వచ్చి దాచిపెట్టుకుంటే గోళం ఇక్కడ అంతా చేసి అవి సంపాదించుకొని వచ్చి మందిరంలో ముసుగు, వేరే ముసుగు వేసుకొని సంపాదన. కొన్ని సంఘాలలో అయితే చీరల వ్యాపారం పెట్టాడు, పట్టు చీరల వ్యాపారాలు. కొన్ని సంఘాల్లో చీటీలు. ఏంటండి ఈ బయట చేసుకో. ఆ సేవకులు ఇటువంటి పనులు చేయకూడదు, సేవకురాలు ఇటువంటి పనులు చేయకూడదు, మందిరాలు ఎటువంటి జరగకూడదు. దొంగల గుహ అంటే దొంగతనం చేసే వాళ్ళు ఉండే గుహ. దొంగతనం చేస్తారండి. నిజంగా చెప్తాను, దేవుని బిడ్డలు, జీవం పొందిన వాళ్ళు ఇంకా దొంగచాటుగా చేస్తారు. ఇవి పాప ఏం చేస్తారంటే సిగరెట్ అవుతుంది కదా, దొంగగా ఏం చేస్తుంది, సిగరెట్ అవుతుంది, మళ్ళీ వచ్చి మన కూర్చుంటాం. కొంతమంది కొన్ని పాపలు మళ్ళీ మనకు ఏం తెలియనట్టు, అంటే దేవుడు గుడ్డోళ్ళు ఆయనకేం తెలుసు అన్నట్లు. కన్నులు ఇచ్చిన వాడు కానకుండా, చెవులు ఇచ్చిన వాడు వినకుండా. నువ్వేం మాట్లాడుతున్నావు ఆదివారం నుంచి మళ్ళీ ఆదివారం వచ్చేద్దాం, నువ్వేమేం చేస్తున్నావు అన్ని దేవుడు చూస్తున్నావు. ఇక్కడ నువ్వు హృదయాలను పరీక్షించేటప్పుడు ప్రభా వారు నేను పలాంచోడు తప్పేనండి, అవులేరా నేను ఆల్రెడీ చూసినాను ఎట్టనే అని ఏమంటాడు తెలుసా? నువ్వు ఒప్పుకుంటున్నావు కాబట్టి మంచి యథార్థం ఉంటుంది. హల్లెలూయా. దాచిపెట్టుకోకూడదు, మూసిపెడితే దాని సార్. పిల్లలు ఇక్కడ దొంగలు కొంతమంది ఉన్నారు. దొంగలే కాదు, అసలు ఇర్మియా గ్రంథంలో అంట. ఇప్పుడు ఉదాహరణ మీరు చెప్తాను బాగా, నేను వాక్యం చెప్తున్నా కదా, ఈ వాక్యం విని మెసేజ్ విని ఇదే వాక్యం విషయం ఇంకోసారి చెప్తాను. నా వాక్యం విని అవతల చెప్తాను. ఇప్పుడు నేను చాలా రంజితంగా వాక్యం వింటాను, అన్నయ్య చెప్తాను. అందుకే ముందు ఏం చెప్తాను, అన్నయ్య ఇట్లా చెప్పినాడు అని చెప్తాను. ప్రసంగ చోరులు అంటారు వీళ్ళు. ఏం చోరు ఏం చేస్తారు వీళ్ళు? ప్రసంగం దొంగిలిస్తారు. మొన్న ఒక ఆయనకు అన్నా ఒక పాయింట్ చెప్పు, రెండవ రాకడ ఒక పాయింట్ చెప్పు అని అంటే నేను అది ఒక పాయింట్ తీసుకెళ్ళి ఆ పాయింట్ తీసుకుని
తనకే రెవల్యూషన్ వచ్చినట్టు రాయచూరులో పోయి వాక్యం అంటే చెప్పుకోవచ్చు, తప్పులేదు, చెప్పచ్చు, నువ్వు నాదెప్పుడు నేను కానీ పేరెత్తి పలానా ఆయన ఈ ఆలోచన ఇచ్చినాడని చెప్పేవాళ్ళు యథార్థవంతులు. అట్లా ఇయ్యకుండా చెప్పినోడు ప్రసంగ చోరుడు. అదే కదా రంజితనే చెప్తుండేది. కొంతమంది పుస్తకాలు దొంగతనం చేశారు తెలుసా? ఏం పుస్తకాలు? మన ఇంట్లో ఉండేది కాదు. రంజితన రాసిన పుస్తకమే విశ్వచరిత్ర పుస్తకం. ఒకడు బాగా చదివి తను రాసినట్టు విశ్వ గర్భం అని పెట్టి, విశ్వగర్భం పేరు రాసి కింద రచయిత ఆయన పేరు వేసుకో. లోపల చూస్తే అంత రంజితన మ్యాటర్ ఉంది. దేవుడు ఇచ్చిన ప్రత్యక్షత ఈయనకు, వీడు దాన్ని చదివి ఈయన కొత్త పుస్తకం. వీళ్ళని ఏమంటారు? దొంగలన్నా అన్నారంటారు. మీరు చూస్తే మీరైతే అనేటట్లేదు. ఉంది సార్ అవన్నీ పుస్తకాలు తెచ్చుకుని మా ఇంట్లో బూట్లో లోపల పెట్టేసి మళ్ళీ ఈయనే ఇలా నా పుస్తకాలు ఎన్ని పోతుంటాయో. కొన్నిసార్లు నేనే ఇచ్చి మర్చిపోతా, కానీ అవతల నుంచి దారి ఏదన్నా ఈ పుస్తకం ఇస్తే వాళ్ళకు ఉపవాసానికి పనికొస్తుందని ఇచ్చినాను అనుకో, ఇక ఆ పుస్తకం చదివిన తర్వాత మళ్ళీ తేవాలి కదా. రంజితను ఏమనంటే పరిశుద్ధ దొంగలు అన్నట్టు. ఏమన్నాడు వాళ్ళను? పుస్తకాలు తీసుకుందా? నేను ఎట్లా తెలిసిన బేబింగ్టన్ పుస్తకం హైదరాబాద్ పోయి వైఎంసీఏలో పుస్తకాల షాపులు ఎత్తుకులాడి 3 తెచ్చుకున్నాను. దారిలోనే ఒక ఆయన మా ఊరి నుండి ఈ పుస్తకం నాకేం తీసుకున్నాను. సరే 2 మిగిలిన షాపింగ్ తెచ్చుకున్నాను. ఇంటికి వచ్చినాక ఒకటి ఎవరికో ఇచ్చిన మన పిల్లలకు నాకే అంటే నీకే నచ్చింది, ఈరేష్కి ఇచ్చింది. వాడు బాబు డబ్బులు ఇచ్చినాడు, మరి ఇల్లు నాకు తెలియదు కానీ నాకు కావాల్సానంటే ఇచ్చేసి. ఇంకొకటి ఉంది, మొన్న 15 రోజులు ప్రార్థన చేసుకుంటానని ఒక పాప వచ్చింది. మన చర్చి కాదా పాప, అయినా కూడా 15 రోజులు ప్రార్థన చేసుకుంటే ఈ పుస్తకం చదివిన అయినా నీకు దేవుడు సహాయం చేస్తాడు. బేబింగ్టన్ మంచి ప్రార్థన కూడా ఇస్తే పుస్తకం తీసుకొని 15 రోజులు చదివి 15 రోజులు ప్రార్థన అయిపోయింది. ఇంకా పుస్తకం వల్ల ఆయన నాకు పుస్తకం పెద్ద సంగతి కాదు, అది 100 రూపాయలు అవుతుంది. కానీ నేను హైదరాబాద్ కూడా తెచ్చుకోలేదండి. ఎత్తుకులాడి తెచ్చుకుంటానంటే నాకు చాలా ఇంపార్టెంట్ అనే కదా అర్థం. నాకు బంగారు కంటే అయ్యే ముఖ్యం. మా ఇంట్లో గుళ్ళు అంతా అయ్యే ఉండేది. పుస్తకాలు చాలా ముఖ్యం, కానీ ఇక్కడ 10వ భాగం దొంగిలించే వాళ్ళు దొంగలు. మలాకి గ్రంథానికి వస్తే దేవుడు డైరెక్ట్గా నడవాలి. ఇవ్వకపోయినారు, దాన్ని నష్టం ఘోరమైందని బైబిల్లో రాశారు. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. 3:8 మలాకి 3:8. మానవుడు బాగినండి, మానవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఎక్కడున్నాడు? మానవుడు భూమి మీద ఉన్నాడు, దేవుడు ఎట్లా దొంగిలిస్తాడు? అదే అనేది అక్కడ. మానవుడు దేవుని మీద దొంగిలినా అయితే మీరు నా యొద్ద దేని విషయంలో మేము మీ యొద్ద దొంగిలితామని మళ్ళీ అడుగుతున్నారు. 10వ భాగమును ప్రతిష్టాపనలను ఈయక దొంగిలితి ఈయనోళ్ళంతా దొంగలని బైబిల్ చెప్తాను. ఈ పదం చెప్తే చాలా మంది బాధ, కానీ ఇది చేస్తే మాత్రం ఒక ఆశీర్వాదం ఉంది. ఏంటంటే నీ ఇంట్లో ఎప్పుడు తక్కువ ఉండదు డబ్బులు. హల్లెలూయా. 10వ భాగం ఇచ్చి శోధించండి అన్నాడు 10వ వచనం. నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతా మీరు నా మందిరం నిధిలోని తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన నేను ఆకాశపు వాకిళ్ళు విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనలు. ఇది దొంగలకు అంటే మనకు అర్థం కావాలి. నీకు దేవుడు రక్షణ ఇచ్చాడు, బాప్తిసం ఇచ్చాడు, వాక్యంతో పోషించబడుతున్నావు. వాట్ అబౌట్ యువర్ టైప్? నాకు ఇమ్మని నేను చెప్పాలి, నువ్వు ఇస్తున్నావా లేదని అడుగుతున్నా. నాకు ఇమ్మని అడగటం లేదు, అవసరం లేదు. నేను చెప్తే నేను 10 రూపాయలు అడిగే బదులు నేను 100 రూపాయలు దేవుడిని అడుగుతుంటున్నాను. కానీ 10వ భాగం ఎంతైనా కానీ అది ఇస్తే నీకేమైతుందంట? ఆకాశపు వాకిళ్ళు విప్పి వాళ్ళ ఇంట్లో ఏముంటాయంటే
పట్టజాలని ఏమంటే పట్టజాలనంత విస్తారంగా దీవెనలు వస్తాయి. నువ్వు ఇచ్చేది నీకు 2000 అనుకో, 200 దేవునికి ఇష్టం అంతే. కానీ నీకు సరిపోయేంతగా ఎక్కువగా ఈ దేవునికి ఇస్తాడు. ఇది దీవెన. హల్లెలూయా. కాబట్టి ఇచ్చేది విత్తనమే కానీ చెట్టు కాదు. చెట్టు ఆయన ఇస్తున్నాడు నీకు. నువ్వు ఒక విత్తనం ఇస్తే ఆయన మొత్తం చెట్టు, కాయలు, మొత్తం పండ్లు, వీళ్ళు అన్నీ దేవుని స్తోత్రం కలుగునుగా. దశమ భాగం నాకు తెలియకుండా ఇచ్చినప్పుడు మాకు పాస్టర్లు చెప్తే నేను నేర్చుకొని ఆ ఉన్నదాన్ని తెచ్చుకుంటూ వచ్చిన. ఎప్పుడు మిస్ కాలేదు. అన్న ఒకటే అలా మిస్ అయినప్పుడు అంత ఎక్కువ కలిపిస్తా దేవుని భయం. ఎందుకంటే ఎక్కువ దాన్ని పోతుందేమని. అందుకే చెప్తున్న సాక్ష్యం. నా భార్యకు 80,000 90,000 వస్తాయి. 9,000 దేవునికి ఇస్తాను. దాంట్లో ఈఎంఐలు అవి కటింగ్స్ ఉంటాయి కొన్ని. ఉన్నా కూడా నేను 9,000 ఇస్తాను. ఎందుకంటే నెల కాబట్టి కనపడదు దేవునికి. దేవుని ఇచ్చేస్తే పూర్తిగా మనం అప్పులన్నీ అయిపోయినా 20,000 మిగిలింది అనుకో, దాంట్లో ఇచ్చినామనుకో దశమానం, దాని దశమానం అంటారా. కాబట్టి దేవునికి ఇచ్చేపోతే నాకు కావలసినంతగా నాకు సరిపోయినంత దేవుడు ఇచ్చేది. హల్లెలూయా. ఇంకా ఇద్దాము వేరే వాళ్ళకి ఇష్టం మేలు, అప్పుడు ఇంకా ఎక్కువ వస్తుంటుంది అనే మైండ్ దేవుడు ఇష్టం. ఎంతగా దేవుడు నేర్పిస్తాడంటే ఆ విషయం పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత, ఆశీర్వాదం. ఏం నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు? నేనేమనుకోవాలి? ఇవ్వాలనుకోవాలి. మీరు నువ్వేమనుకోవాలి? ఇవ్వాలనుకోవాలి. అందరూ ఇవ్వాలి అనుకుంటున్నారు, తీసుకోవాలనుకో. నీ దశమ భాగం ఎంతో నోరు మూసుకొని పోయి దేవుని సన్నిధిలో ఇవ్వాలి. నీ బిల్లని మిస్ కాదు, అది నీ సొంత జ్ఞానం, అది గర్వం. దశమ భాగాన్ని కొంతమంది స్ప్లిట్ చేస్తారు. మొన్న అర్చన సంగీతం ఏం చేసిందంటే వాళ్ళ కొడుకు ఉద్యోగం వస్తే నాకు 7,500 పంపించింది దశమ భాగం ప్రతి నెల. అక్కడ వేరే పైసలు కూడా 7,500 ఇచ్చిందంట. ఎందుకంటే ఇక్కడ దశమాగం, అక్కడ దశమాగం. అంటే 20% ఇచ్చిన సంగీతం అంటే అవును 20% ఇస్తే దేవుడు ఏమన్నాడు కాదంటే, దేవుడు ఏమన్నాడు? దశమభాగమే ఆయన పోయింది, ఎక్కువ కాదు. కానీ నువ్వు ఎక్కువ ఇస్తే నీకు మంచిదే, కానీ ఊరు ఇవ్వకుండా చేయొద్దు. మళ్ళా ఇక్కడ % పోయి అక్కడ % పోయి మళ్ళీ ఊరు కాకూడదు, పైకే పోవాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇంకా కొంతమంది చూసాను నేను, కోట్లకు అధిపతులు నాకు దశమభాగం వేసింది, కానీ ప్రార్థన చేయండి అంటే అవునా. నేను పెద్దగా దాని మీద కాన్సన్ట్రేట్ చేయను. ప్రార్థన చేద్దామంటే ప్రార్థన చేద్దాం పట్టిన అడిగితే చేస్తా, వాళ్ళు అడగకపోతే నేను చేయను. వాళ్ళు అడిగితే చేస్తే తర్వాత చూస్తాను నేను. ఎందుకంటే దశమభాగం చూడకపోతే ఎట్లా మనం ఇస్తాం. 37 రూపాయలు ఉంది. ఆయన కోట్లు 20 కోట్లు వచ్చినాయి ఆస్తి. నాకు ఎంత వేసింది? 37 రూపాయలు. నాకు నవ్వాలన్నా ఏడ్చాలన్నా అసలు ఆశీర్వాదం ఏంటి. మళ్ళా నమ్మకంగా ఇస్తున్నాను అంటే 37 ఇచ్చింది. అంటే 40 కూడా వేయలే, మళ్ళా ఎక్కువైతే ఏం తిక్కలు అనుకుంటా. కొన్నిసార్లు బైబిల్ చదవదు, ఇస్తే రూపాయలతో సాయం నిజమే, కానీ కొద్దిగా ఎక్కువైతే ఏమవుతుంది. నేనంటే 20 కోట్ల ఆస్తుల్లో నువ్వు దశమభాగం అంటే ఎంత? ఇంజనీర్లు చెప్పండి, 20 కోట్లలో దశమభాగం అంతా 2 crores ఇవ్వాలి దేవుడు. అవన్నీ ఒంటెలు మింగి దోమలు ఇస్తాం. నాకు అయిన అవసరం ఏం లేదు, నాకు అది ఇంట్రెస్ట్ ఉండదు, అది అవమానం ఫీల్ అవుతాను ఏదైనా. కానీ ఒక ఆయన బీదరాలు ఉంది, తన ఆస్తి అంతా అమ్ముకుంది. చాలా రోజులు అయినాక మళ్ళీ ఆమె పేరుతో ఆస్తి వచ్చింది. గవర్నమెంట్ సర్వేలో అమ్మితే 11 లక్షలు వచ్చింది. 1,10,000 కాను పంపించి. బీదరాలు అంటే ఏది ఏమైనా క్రమంగా దేవునికి ఇష్టం వస్తే దేవుని నమ్మకస్తుడు అంటాడు. హల్లెలూయా. నమ్మకముగా ఉండే వారికి దీవెనలు బాగా తెలుసు.
మరి నమ్మకంగా ఉండేది తెలియదు. అది నువ్వు నమ్మకంగా ఉంటే దీవెనలు ఎన్నో వస్తాయి, నీకు ఇంట్లోకి వస్తాయి. వెళ్తాయి నీ అక్కర్లు లేని ఇంటికి వచ్చి ఇచ్చిపో. దేవుని స్తోత్రం కలుగును గాక. పిల్లలు కనుక దేవుని మందిరం ఏం కావాలి? ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో ఎన్ని దొంగల కోసం మారిపోయి ప్రార్థన మందిరం అయితే. హల్లెలూయా. ఏమండి మీరు నేను చెప్పిన పదం అర్థమైందా మీకు? ప్రార్థన చేసేది ఏమవుతుంది? దొంగల గుహే ఏమైపోతుంది? మారి దొరల గుహ అయిపోతుంది, పరిశుద్ధుల గుహ అయిపోతుంది. ఇంకొక గుహ ఉంది, అదుల్లాం గుహ అని బైబిల్లో. దావీదుతో పాటు గుంటూళ్ళు ఆర్థిక ఇబ్బందులు అప్పులలో ఉండే వాళ్ళు అందరూ దావీదు దగ్గరికి వచ్చి అదుల్లాం గుహలో చేశారు. మొత్తం మీద అంత పరిశుద్ధులే ఉన్నారు. గుంటూళ్ళు ఆర్థిక ఇబ్బందులు కానీ మొత్తం మీద ఎవరు వాళ్ళంతా పరిశుద్ధుల గుహగా అయిపో. దొంగల గుహ ప్రార్థన చేస్తే ఏమైపోతుంది? పరిశుద్ధుల గుహగా మాట్లాడుతుంది. స్లోగా. అందుకే బైబిల్లో లూకా 16 అంటాడు, చిన్న దానిలో నమ్మకంగా ఉండువాడు పెద్ద వాటిలో కూడా నమ్మకంగా ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక 1000 రూపాయలు దశమభాగాలు కరెక్ట్ లేకపోతే నువ్వు 10,000 వచ్చి నీకు 10,000 దశమభాగం ఇవ్వాల్సి వచ్చింది అనుకో, చాలా కష్టం. ఇది నాకు ముఖ్యంగా దొంగలని దేవుడు అన్నది. అయితే ఇట్లా ఇస్తే కదా 11 చూడండి, మీ పంటను తినివేయి పురుగులను నేను, మనల్ని తినాలని వచ్చే ఖర్చులన్నిటిని దేవుడు గద్దిస్తాడు. ఏ ఖర్చు రాదు, జీతం ఉన్నది ఉన్నట్టు మిగిలిపోతుంటాడు. చెప్పండి ఇప్పుడు హల్లెలూయా. ఎందుకు మిగిలిపోతుంది? చెప్తాను మిగులుతుంది అంటే హల్లెలూయా ఎన్ని అని చెప్తామంట.